హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సుజాత గారు మెయిల్ చేశారు రాజు గారు, ఖమ్మం నుంచి. ఓకే. అంటే జనరల్గా మనకి సాంబార్ రెగ్యులర్ ఫ్లేవర్ అనేది ఒకటే ఉంటుంది కదా, సాంబార్ పౌడర్ యూస్ చేసి చేసుకుంటూ ఉంటాము. అవునండి. సో అలా కాకుండా అంటే మనం రసంలో రకరకాలుగా చూపిస్తుంటాం కదా, అలా సాంబార్లో కూడా ఏదన్నా వేరే వెరైటీ ఏమైనా చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సాంబార్కు మనం అంటే 3 రకాల పప్పులతో చేసుకోవచ్చండి. మెయిన్గా రెగ్యులర్గా చేసుకునేది అంటే కందిపప్పుతో. సో ఎర్ర కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు, సెకండ్ ఆప్షన్. థర్డ్ వచ్చేసి మనం పెసరపప్పుతో కూడా చేయొచ్చు, చాలా మందికి తెలియదు అది. సో ఆ పెసరపప్పుతో కూడా మంచిగా వస్తుంది సాంబార్, టేస్టీగా. మామూలుగా పెసరపప్పు చారు చేస్తూ ఉంటారు కదా. ఎస్ అండి. సో సాంబార్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే పెసర కొబ్బరి ఫ్లేవర్లో అయితే కొంచెం కొబ్బరి, మామూలుగా సాంబార్లో కొంచెం కొబ్బరి వేస్తూ ఉంటారు. సో ఇక్కడ కొంచెం ఎక్కువగా కొబ్బరి ఫ్లేవర్ తెలిసేటట్టుగా సాంబార్ చేద్దామండి. పెసర కొబ్బరి సాంబార్. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి కొబ్బరి పెసర సాంబార్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొబ్బరి పెసర సాంబార్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 6, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, చింతపండు గుజ్జు తగినంత, బెల్లం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా మనం పెసరపప్పు ఇలా మెత్తగా ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓకే. సో నేను రెడీ చేసి పెట్టేసాను ముందుగానే. సో నెక్స్ట్ ఒక పేస్ట్ అనుకున్నాం కదా, సో దానికి డ్రై రోస్ట్ చేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు. సో పౌడర్ కాకుండా పేస్ట్ చేస్తున్నారు? పేస్ట్ లా చేస్తున్నాం. జనరల్గా సాంబార్లో పౌడర్స్ కదా మనం అంటే వాడతాం రెగ్యులర్గా. చాలా మంది అంటే పేస్ట్ లా కూడా చేసి వేసుకుంటారండి, అప్పటికప్పుడు చేసుకొని వేసుకునేది. ఓకే. సో నిల్వ చేసుకోవడానికి మనం పౌడర్లా వాడుకుంటాం. సో ఇలా ఆ రోజు మనం చేసుకునేప్పుడు చాలా మంది ఇలా పేస్ట్లో చేసేసి యాడ్ చేసేస్తాం. ఓకే ఓకే. ధనియాలు, జీలకర్ర, ఓకే, అలాగే మిరియాలు, ఎండుమిరపకాయలు, ఓకే. సో ఇది కొద్దిగా వేగాలి. సో తర్వాత మనకు అందుబాటులో ఉంటే పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం వేగాయి కదా, సో పచ్చి కొబ్బరి ముక్కలు. ఓకే. సో ఎక్కువగా వేగనక్కర్లేదు, సో కొంచెం అలా వేగితే సరిపోతుంది. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి సో ఇవి మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. సో ఈ పేస్ట్ అలా రాజు గారు అంటే ఫైన్గా చేసేసుకోవటమేనా? ఫైన్గా చేసేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సో ఫస్ట్ ఒకసారి డ్రైగా అలా కొట్టేసుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలి. సో ఒకసారి పౌడర్లా చేస్తాను, ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని సో ఇలా రెడీ చేసుకోవాలండి. ఓకే. సో ఇలా చేసుకొని వేసుకుంటే సాంబార్ చాలా టేస్టీగా వస్తుంది. ఓకే. నెక్స్ట్ మనం పోపు పెట్టేసుకున్నాం. ఓకే. సో కొద్దిగా ఆయిల్, సో ఇక్కడ కూడా ఎండుమిరపకాయలు, ఓకే, అలాగే పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలండి. సో ఇవి కొంచెం వేగుతున్నప్పుడు సో ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్ద పెద్దగా కట్ చేశాను, అంటే సాంబార్లో కాబట్టి. ఓకే. అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండి. ఓకే. సో ఇప్పుడు చింతపండు గుజ్జు, సో దీంట్లోనే సరిపడా ఉప్పు, ఓకే,
సో కొద్దిగా కారం, కొంచెం పసుపు. ఓకే. సో ఇప్పుడు మనము సేమ్ కొబ్బరి కాంబినేషన్లో కావాలంటే కందిపప్పుతో కూడా చేసుకోవచ్చా రాజు గారు? చేసుకోవచ్చండి. ఓకే, సో ఇది కొంచెం మగ్గిన తర్వాత ఓకే టొమాటో ముక్కలు. సో ఇవి కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఇస్తాయి సాంబార్లో. అవును. సో ఎలాగంటే మరీ ఏమి ఉల్లిపాయ టమాటో కూడా లేకుండా అంటే మనకి సాంబార్ తిన్న ఫీల్ ఉండదు కదా. ఓకే, సో నెక్స్ట్ మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న పప్పు, పెసరపప్పు. సో దీంతో పాటుగా మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం కదండి. సో ఇది కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఓకే. సో దీనికి సరిపడా యాడ్ చేసుకోవాలి. వాటర్ వేస్తున్నాను. ఓకే. సో సాంబార్ చిక్కదనంకి సరిపడా నీళ్ళు. సో కొంచెం ఇది మరగాలి. ఇప్పుడు ఈ సాంబార్ ఇలా ఇలా మరుగొచ్చిన తర్వాత మేము ఏం వేసుకుంటున్నాం రాజు గారు? బెల్లం. ఓ కొద్దిగా తీపి ఇది చేస్తున్నారా? ఉంటేనే బాగుంటుందండి సాంబార్లో. సో బెల్లం లేదా కొంచెం పంచదార. జనరల్గా చాలా రకాల చారుల్లో వాటిల్లో కూడా అందరికి ఇట్లా ఒక స్పూన్ పంచదార వేస్తూ ఉంటారు, అంటే చాలా అలవాటు ఉంటుంది. అలాగే కొత్తిమీర కూడా మనకు సాంబార్లో అలా తగులుతూ ఉంటుంది కదా. అవును. సో ఇది కొంచెం మనకు మరుగొస్తే అయిపోయినట్టేనండి. సో అలాగే ఎండింగ్లో కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము. ఓకే. సో ఇది మనం తింటున్నప్పుడు కూడా కొంచెం క్రంచీగా తగులుతూ బాగుంటుంది. అంటే ఎవరికి వాళ్ళు చేసుకునే సాంబార్లో డిఫరెంట్ ఇది ఉంటుంది కాబట్టి మనం అంటే ఎక్కువ మోస్ట్లీ బయట హోటల్స్లో తినేటప్పుడు ఆ సాంబార్లో మోస్ట్లీ మనకి కొబ్బరి కనిపిస్తుంది. ఎండు కొబ్బరి కానీ లేకపోతే పచ్చి కొబ్బరి ఇట్లా తురుము వేసేస్తూ ఉంటారు కదా. కొంచెం బాయిలింగ్ స్టార్ట్ అయింది. కొద్దిగా కావాలా? కొంచెం అయితే అంటే మనం ఇప్పుడు కొబ్బరి కూడా వేసాం కదా. అవునవును. సో అది కొంచెం దాంట్లో పట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇలాంటి సాంబార్లు అవి చేసుకున్నప్పుడు మనకి రకరకాల వడియాలు, అప్పడాలు ఇలాంటివన్నీ ఉంటాయి. మేము కూడా చాలా రకాలు చూపించాము. అలాంటివి ఏమన్నా చేసుకొని బాగుంటుంది కాంబినేషన్. ఇప్పుడు చెప్తుంటే లంచ్ టైంలో మనం ఇలాంటివన్నీ మాట్లాడుకుంటే రాజు గారు ఎప్పుడెప్పుడు అయిపోతున్నాయి, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తూ ఉంటుంది. అదనమాట. రెడీ. ఓకే, కొబ్బరి పెసర సాంబార్ రెడీ అండి. వావ్. ఓకే, చూడడానికి చాలా బాగుందండి సాంబార్. మరి టేస్ట్ చూసే ముందు ఈ సాంబార్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. కొబ్బరి పెసర సాంబారు తయారు చేసే విధానం. ముందుగా పెసరపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, ఉడికించిన పెసరపప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త మరగనివ్వాలి. ఆ తర్వాత బెల్లం, కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి పెసర సాంబార్ రెడీ.